మిత్రులందరికీ నమస్కారం. సమస్యలు 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 ప్రతి అంశంలో కూడా ఏదో రకంగా మనకి సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. ఇప్పుడు చూసినట్లయితే మనకి ఫైనల్గా నార్మలైజేషన్ స్కోర్ ప్లస్ టెట్ వెయిటేజీ కలిపేసి మనకి ఫైనల్ స్కోర్ కార్డ్ అయితే ఇచ్చారు. ఈ స్కోర్ కార్డులో కూడా చాలా రకాల మిస్టేక్లు, చాలా రోజుల సమయం తీసుకుని స్కూల్ అసిస్టెంట్ తెలుగు అభ్యర్థులకి స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెట్ స్కోర్ యాడ్ చేయడం, స్కూల్ అసిస్టెంట్ సోషల్ అభ్యర్థులకి స్కూల్ అసిస్టెంట్ తెలుగు టెట్ స్కోర్ యాడ్ చేయడం, ఎక్కువ టెట్ స్కోర్ ఎక్కడ ఉంటే దాన్ని తీసుకోవడం, పేపర్ 2Aకి సంబంధించి టెట్ స్కోర్ తీసుకోకుండా పేపర్ 2Bలో టెట్ స్కోర్ ఎక్కువ ఉందని చెప్పేసి దాన్ని పరిగణలోకి తీసేసుకోవడం, ఈ రకంగా చాలా రకాల చాలా పెద్ద పెద్ద సమస్యలు అయితే ఉన్నాయి. దీనికి చాలా టెక్నికల్ సమస్యలు అయితే ఉన్నాయి. కాబట్టి హెల్ప్ లైన్ నెంబర్లు అనేవి సక్రమంగా వర్క్ కావు, ఎవరికి చెప్పాలో తెలియదు, మీరు డిఎస్సి అభ్యర్థులకు నేరుగా అందుబాటులో ఉండరు, కనీసం హెల్ప్ లైన్ నెంబర్లైన అందుబాటులోకి వస్తాయా, వాటికి కాల్ చేసి వారి బాధ వారి మొర చెప్పుకుందామంటే కనీసం ఆ హెల్ప్ లైన్ నెంబర్లు కూడా వర్క్ కావు. డిఎస్సి కన్వీనర్ గారు తక్షణమే విద్యాశాఖ మంత్రి గారు అనేక రకాల సమస్యలు ఉన్నాయి, టెక్నికల్ సమస్యలు, వాటిని మీరు సాల్వ్ చేస్తే సాల్వ్ అయ్యే సమస్యలే, ఖచ్చితంగా మీరు తలుచుకుంటే వాటిని సింపుల్గా సాల్వ్ చేసే సమస్యలు చాలా ఉన్నాయి. వాటిని మీ దాకా తీసుకురావాలంటే హెల్ప్ లైన్ అనేది కరెక్ట్గా వర్క్ అవ్వాలి. హెల్ప్ లైన్ అనేది సక్రమంగా వర్క్ అయ్యే విధంగా చూడండి. అనేక రకాల టెక్నికల్ సమస్యలు, విద్యా నిపుణులే కదయ్యా, ఎందుకింత నిర్లక్ష్యంగా ఇష్టం వచ్చినట్లు మీకు ఇష్టం వచ్చినట్లు టెట్ స్కోర్లు అనేవి యాడ్ చేసేసి రిజల్ట్ ఇస్తారు? అంటే అభ్యర్థులను ఇంత ఇబ్బంది పెట్టవలసిన అవసరం లేదు. మీరు చేయాలంటే ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా నీట్గా కూడా చేయొచ్చు. దయచేసి హెల్ప్ లైన్ నెంబర్లని సక్రమంగా వర్క్ అయ్యేలా చూడండి. చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయి అభ్యర్థులకి. అయితే మనకి పేపర్ 2A అని చెప్పేసి ఉంటుంది, పేపర్ 2B అని చెప్పేసి ఉంటుంది. ఈ పేపర్ 2A అనేది నార్మల్ డిఎస్సికి సంబంధించింది, పేపర్ 2B అనేది ఓన్లీ స్పెషల్ డిఎడ్ స్పెషల్ బిఎడ్కి సంబంధించింది. అయితే ఇక్కడ అవేం చూడలేదు, డైరెక్ట్గా ఏ టెట్లో ఎక్కువ స్కోర్ ఉంది దాన్ని యాడ్ చేసేసారు. అసలు ఎలా జరుగుతుంది ఇలాగ? స్కూల్ అసిస్టెంట్ తెలుగు స్కూల్ అసిస్టెంట్ సోషల్కి పోటీ పడే అభ్యర్థి అక్కడ తెలుగుకి సోషల్ మార్కులు తీసుకోవడం ఏంటి అంటే ఎక్కువ టెట్ స్కోర్ ఎక్కడుంటే అదే తీసేసుకున్నారు. అంటే ఇది ఎక్కడి మనకి టెట్ స్కోర్ యాడింగ్ విధానం? టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. స్కోర్ అనేది యాడ్ చేయండి అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఇచ్చేశారు. అయితే చాలామందికి చాలా రకాల డౌట్స్ వస్తున్నాయి. కనీసం మీ హెల్ప్ లైన్ నెంబర్లు అనేవి సక్రమంగా పనిచేసేలా చూడండి అయ్యా. కొన్ని వేల మంది లక్షల మంది రకరకాల సందేహాలు వస్తున్నాయి, వాళ్ళకి రకరకాల టెక్నికల్ సమస్యలు వస్తున్నాయి. వాటన్నింటినీ సాల్వ్ చేయడానికి ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్గా వర్క్ అయ్యే ఒక హెల్ప్ లైన్ టీం అనేది మనకి డిఎస్సికి సంబంధించి లేకపోవడం, డిఎస్సి కన్వీనర్ గారు ఇది చాలా ఘోరం. తక్షణమే మీ హెల్ప్ లైన్ సెంటర్ని డెవలప్ చేయండి. మీ హెల్ప్ లైన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో స్పెషల్ హెల్ప్ లైన్ టీంని అయితే మీరు ఖచ్చితంగా తీసుకురావాలి. చాలా రకాల సమస్యలు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సమస్య ఏంటంటే ఫైనల్ కీలో చేంజెస్ అనేవి వచ్చినాయి, అవి మాకు యాడ్ అవ్వలేదు. మాకు ఏవైతే ఫైనల్ కీలో చేంజెస్ అయిన ప్రశ్నలు ఉన్నాయో అవి యాడ్ అవ్వలేదు, ఏవైతే ఫైనల్ కీలో చేంజెస్ వచ్చిన ప్రశ్నలు ఉన్నాయో అవి యాడ్ అవ్వలేదు అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. దానిపై కూడా మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఆ పాయింట్స్లో వచ్చిన టెట్ స్కోర్కి అక్కడ మీరు తీసుకున్న టెట్ స్కోర్కి పాయింట్స్ అనేది తీసుకోలేదు అనేది కూడా అభ్యర్థులు మా దృష్టికి తీసుకొస్తున్న ముఖ్యమైన అంశం. 129.48 వస్తే 129.47 ఈ విధంగా టెట్ స్కోర్ అనేది తీసుకునేటప్పుడు కూడా అక్కడ ఎగ్జాక్ట్గా పాయింట్స్ అనేది తీసుకోలేదని చెప్పి ఈ సమస్యపై కూడా మేము కూడా ఎడిట్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. దయచేసి పాయింట్స్లో చేంజెస్ ఉన్న వాళ్ళు దాన్ని అయితే టచ్ చేయకండి. ఏదైనా మనకు అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు దాని జోలికి వెళ్ళండి. మెయిన్గా ఎవరు చేంజ్ చేయాలంటే పేపర్ 2A కాకుండా పేపర్ 2Bలో ఉన్న ఏవైతే ఇష్టారాజ్యంగా స్కోర్లు యాడ్ చేసేసారో తెలుగుకి సోషల్ సోషల్కి తెలుగు ఈ విధంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు టెట్ స్కోర్లు యాడ్ చేశారో వాళ్ళు మాత్రం మీకు ఏదైతే టెట్కి సంబంధించి పర్ఫెక్ట్గా క్వాలిఫై అయినా మీకు వచ్చిన స్కోర్ ఉందో దాన్ని ఆ హాల్ టికెట్కి సంబంధించి మీరు క్లారిటీగా అక్కడ చేంజెస్ అనేవి చేసుకోండి. ఏపీ డిఎస్సి వెబ్సైట్లో మనకి క్యాండిడేట్ లాగిన్లో టెట్ స్కోర్ అప్డేట్కి సంబంధించి ఆప్షన్ అయితే ఉంది కదా. ఒకవేళ మీ టెట్ స్కోర్లు అనేవి మీకు రాంగ్గా ఉన్నట్లయితే అవి మాత్రం మీకున్న డీటెయిల్స్ ప్రకారం మీరు ఖచ్చితంగా వాటిని అయితే సరి చూసుకోండి కంపల్సరీగా. ఇది చాలా ఎఫెక్ట్ అయితే అవుతుంది. ఓకే, మనకి ఎక్కువ స్కోర్ ఇచ్చేశారు కదా, పేపర్ 2B అనేది యాడ్ చేసేసారు కదా, ప్రభుత్వం చేసింది కదా మిస్టేక్ అనేది అని చెప్పేసి అనుకోకండి. వాళ్ళు మిస్టేక్ చేశారు, చాలా పెద్ద మిస్టేక్ చేసేసారు. ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ తెలుగు పట్టుకెళ్ళి స్కూల్ అసిస్టెంట్ సోషల్లో టెట్ స్కోర్ ఎక్కువ ఉందని చెప్పేసి దాన్ని వెయిటేజ్ కింద తీసేసుకున్నారు. అది ఖచ్చితంగా వెరిఫికేషన్ టైంలో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు చేంజ్ చేసుకోవడం అనేది చాలా బెటర్.
ఈ రకంగా ఒకటి కాదు చాలా రకాల సమస్యలు అయితే ఉన్నాయి. ఒకే జిల్లా ఒకే పేపర్ పరీక్ష పెట్టకపోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి? తెలంగాణలో ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష పెట్టారు కదా, ఆంధ్రప్రదేశ్లో ఒకే జిల్లా ఒకే పేపర్ ఎందుకు పెట్టరనే అంశానికి సంబంధించి ఒక వీడియో మన ఛానల్లో అప్పుడులో చేయడం జరిగింది. దాని విలువ అనేది ఇప్పుడు అందరికీ కూడా చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క షిఫ్ట్లో యాడ్ స్కోర్ అనేది ఒక్కొక్క రకంగా యాడ్ అయింది. 3, 4, 5 మార్కుల వరకు కూడా యాడ్ స్కోర్లు అనేవి జరిగాయి. కాబట్టి నార్మలైజేషన్ 10 షిఫ్ట్లలో పరీక్ష జరిగింది. ఖచ్చితంగా వేరియేషన్లు అనేవి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి స్కోర్లో. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి కన్వీనర్ గారు తక్షణమే ఈ అంశాలు సాల్వ్ చేయడానికి ఒక స్పెషల్ హెల్ప్ లైన్ టీమ్ని అయితే మీరు ఖచ్చితంగా నియమించాలి. ఎందుకంటే రకరకాల సమస్యలు ఉన్నాయి. లోకల్ నాన్ లోకల్ ఆప్షన్లో కూడా మిస్టేక్లు అనేవి చేశారు. ఈ సమస్యలను మీరు మాత్రమే సాల్వ్ చేసే విధంగా చాలా ఉన్నాయి. కాబట్టి మీరు ఒక ప్రత్యేక హెల్ప్ లైన్ టీమ్ని అయితే ఖచ్చితంగా నియమించాలి. కొంతమందికి పీడబ్ల్యూడి క్యాండిడేట్ ఆప్షన్ అనేది చూపించడం లేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఈ రకంగా కొన్ని సమస్యలు అయితే వస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఏవైతే డిఎస్సికి సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్లు ఉన్నాయో తక్షణమే వాటిని వర్క్ అయ్యే విధంగా చూడండి. ఖచ్చితంగా ఆ హెల్ప్ లైన్ నెంబర్స్ అనేవి డిఎస్సి అభ్యర్థులకి చాలా ఈ టైంలో ఉపయోగపడాలి. మీరు ఈ టైంలో హెల్ప్ లైన్ నెంబర్లు అసలు వర్క్ అవ్వకుండా చేయడం అనేది ఏమాత్రం సరికాదు. మీరు మాత్రమే సాల్వ్ చేసే విధంగా చాలా రకాల సమస్యలు అయితే ఉన్నాయి. తక్షణమే డిఎస్సి కన్వీనర్ గారు ఈ అన్ని అంశాలపై కూడా హెల్ప్ లైన్ టీమ్, ఒక స్పెషల్ టీంని అయితే నియమించాలని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక రకమైన ప్రాబ్లం అయితే వస్తూ ఉంది. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.